హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ఓవైపు జోరుగా వానలు, మరొక వైపు వినాయకుడి విగ్రహాలను తీసుకువెళ్తూ భక్తుల సందడి మొదలైంది. వర్షాలను కూడా లెక్క చేయకుండా వినాయకుడి కోసం వేసిన మండపాల్లో వినాయకుడు కొలువు తీరి ఉన్నాడు. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు వినాయకుడు పూజలు అందుకోనున్నాడు. అనంతరం డప్పులు, డీజేలతో గణపయ్యను ఊరేగించి నదిలో కాని చెరువులో కాని నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి పండుగ రోజున మనం అనేక పత్రాలు, పూలు తీసుకొచ్చి వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యత ఉన్నది తులసి ఆకుకు మాత్రమే. కాబట్టి తులసి ఆకుని మనం వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి పెట్టి పూజిస్తూ ఉంటాం. ఈ సందేహం ఎందుకని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. అసలు తులసి గణేశుడికి దూరం పెట్టడానికి గల కారణం ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తులసి మొక్క గురించి ఒక కథ ఉంది. అదేంటంటే వినాయకుడు నది ఒడ్డున కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అయితే దూరం నుంచి తులసి అనే ఒక అమ్మాయి వినాయకుడిని చూస్తుంది. ఆమె చూసిన మొదటిసారికే ప్రేమలో పడిపోతుంది. వినాయకుడి వద్దకు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని కోరుతుంది. అయితే అందుకు వినాయకుడు ఒప్పుకోడు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నా ధ్యానానికి భంగం కలుగుతుందని చెప్తాడు. దాంతో ఆమె కోపం తెచ్చుకొని నీకు ఇద్దరితో పెళ్లి జరుగునని శపిస్తుంది. నీకు ఒక రాక్షసుడితో వివాహం జరుగుతుందని, అతని వల్ల నువ్వు అష్టకష్టాలు పడతావని తులసిని శపిస్తాడు వినాయకుడు. కాగా వినాయకుడిని శాపం తీసుకోమని తులసీదేవి ఎంత ప్రార్థించినా వినాయకుడు శాపాన్ని వెనక్కి తీసుకోలేనని, వచ్చే జన్మలో మొక్కగా జన్మించి ఆ మొక్క లేకుండా కృష్ణుడి పూజ జరగదని తులసికి వరమిస్తాడు. శంఖచూద అనే రాక్షసుణ్ణి పెళ్లి చేసుకొని కొంతకాలం నరకం అనుభవించి ఆమె మరణిస్తుంది. మళ్ళీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది. ఇదే తులసికి అలాగే వినాయకుడి గురించి చెప్పుకునే కథ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.